అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈ డోన్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా తెరపైకి రావడం జరిగింది. గత 15 రోజుల కిందట ఒక భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరట్ అనే ఫ్లెక్సీలు డోన్లో కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలని ఎవరో ఒక పిచ్చి విధవ 15 రోజుల కిందట తెలిస్తే అది మన సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సిఐ గారు ఆ విధవల్ని ఈరోజు వరకు కూడా యాక్షన్ తీసుకోకపోగా ఈరోజు మళ్ళీ రాత్రి కానీ మార్నింగ్ టైం కానీ మనకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా చించడము, కొయ్యడము, ఈ విధమైన పైచాచిక ఆనందము మళ్ళీ ఏ పార్టీకి సంబంధించిన వారో వీళ్ళు, ఎవరికి సంబంధించిన వాళ్ళ వీళ్ళంతా కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఇప్పుడు సిఐ గారికి రాతపూర్వకంగా రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, పోలీసు వ్యవస్థకు ఒకటే చెప్తున్నాం, డోన్ నియోజకవర్గం ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి నియోజకవర్గంగా ఉంది. ఇలాంటివి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా సిఐ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మరీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే సించారో, ఎవరైతే తీసేశారో వారి మీద ఈ రోజుకిన యాక్షన్ తీసుకోకపోతే ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సిఐ గారు కానీ పోలీసు అధికారులు కానీ ఖచ్చితంగా ఎవరినో తీసుకొచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఇవి గిన రద్దు చేయకపోతే, ఇలాంటి సంస్కృతి రద్దు చేయకపోతే మేము ఇక్కడున్నటువంటి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా కోశారో ఎక్కడ డోన్ నియోజకవర్గంలో ఒక 5 నిమిషాలు పిలిపిస్తే మా కార్యకర్తలు కూడా ఏ ఫ్లెక్సీ కూడా ఉండదని చెప్పి కూడా మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. పోలీసు అధికారులు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే పిలుపు ఇవ్వాల్సిన అవసరం వస్తే పిలుపు ఇస్తే మాత్రం ఏ ఫ్లెక్సీ కూడా డోన్ నియోజకవర్గంలో ఉండదని చెప్పి కూడా మిగతా పార్టీలకు కూడా ఖచ్చితంగా తెలియజేయడం కూడా జరుగుతుంది. వాస్తవంగా ఈ డోన్ టౌన్లో అంతటా కూడా కెమెరాలు ఉండడం జరిగింది. పోలీసు అధికారులు అనుకుంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని శిక్షించబడే విధంగా చేయగలుగుతారు. కానీ మేము ఎందుకు ఎవరు అనేది కూడా దాదాపుగా ఎవరు చేశారనేది కూడా మాకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈరోజు పోలీసు వారు ఏం చేస్తారో చేయరో కానీ భవిష్యత్తులో మాత్రం వీరికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం, ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి మాకు ఐడియా ఉంది, తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా వారికి డైరెక్ట్ కూడా తెలియజేయడం జరుగుతుంది.